నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఎంత పెద్ద వంటకమైనా ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్ గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. పిండి వంటలకి ఎన్నో మెయిల్స్ వస్తూ ఉంటాయి, కానీ వాటిలోంచి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేస్తాం. మరి ఈ రోజు సెలెక్ట్ అయిన వంటకం ఏంటో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా అండి. సో రోజులాగే మనకు చాలా మెయిల్స్ వచ్చాయి, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసాం. చెప్పమంటారా? చెప్పండి. ఓకే. యమున వంకాయ ఉల్లి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. వంకాయ ఉల్లి మసాలా బాగుంటుంది కదండి. సో ఇది కొంచెం గ్రేవీలా చేసుకుందాం అండి, చాలా బాగా వస్తుంది. దాంట్లో అంటే కొంచెం ఉల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది, తర్వాత మసాలా ఘాటు. సో ఇవన్నీ మిక్సింగ్ లో చాలా బాగా వస్తుంది. సో వెజిటబుల్స్ కేకింగ్ వంకాయ. yes సో దాంతో మంచి ఉల్లి మసాలా కర్రీ. వావ్, తలుచుకుంటేనే నోరు ఊరుతోంది ఇప్పుడే. మరి చూద్దాం దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఓకే అండి. ఓకే, మరి దానికంటే ముందు వంకాయ ఉల్లి మసాలా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయ ఉల్లి మసాలాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వంకాయ ఉల్లి మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి రాజుగారు తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా మనం మసాలా పేస్ట్ అంటే ఉల్లిపాయ మసాలా అన్నాం కదా. ఓకే. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు డైరెక్ట్ గా వేసుకొని చేయడం వేరు, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని చేసే రెండింటి కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది. మసాలా దినుసులు, షాజీరా, లవంగాలు, చెక్క, ఇలాచి. ఓకే ఓకే, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలా? అవునండి. ఓకే, మరి మేము ఆలోపు చిట్కా చూస్తాం. ఓకే ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. నరాల బలహీనతతో బాధపడే వారి కోసం ఈ చిట్కా. మజ్జిగలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే నరాల బలహీనత తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా. మసాలా రెడీ అండి? రెడీ అండి. ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నార్మల్గా అయితే ఇలా కర్రీస్ చేసుకునే టైంలో ఉల్లిపాయలు వేస్తాం, ఇక్కడ మాత్రం ఏం వేస్తాం? ఉల్లిపాయ పేస్ట్. ముందుగా అల్లం వెల్లుల్లి, అలాగే పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఈ కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసి పేస్ట్ చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు, కొంచెం ముక్కలుగా తగ్గితే కొంచెం బాగుంటుంది, కొద్దిమంది ఇష్టం. ఓకే అండి. నార్మల్గా ఇలా తినే వాళ్ళు అయితే హ్యాపీగా తినేయచ్చు, తినని వాళ్ళు తీసి పక్కన మారేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే పేస్ట్ చేసుకుంటే బెటర్ ఏమో. అప్పుడు మీరు పేస్ట్ చేసుకోవచ్చు, దీంట్లోనే వేసి పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్. ఓకే. కాబట్టి కాకపోతే కొంచెం క్వాంటిటీ, ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ తీసుకొని మసాలా దినుసులు వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి మసాలా కర్రీకి అయితే. అవునండి. నార్మల్గా ఈ వంకాయతో గ్రేవీస్ ఎక్కువగా దేంతో? పల్లీలతో అండ్ ఇలా చేసుకుంటాం. పల్లీలు, కొబ్బరి, నువ్వులు. ఓకే, కానీ ఇది ఉల్లిపాయతో. సో దీంట్లో మనం తీసుకున్న మసాలా దినుసులు కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఘాటు ఎక్కువగా తెలుస్తుంది. పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం మనకు పచ్చివాసన పోవాలి ఇది. ఓకే, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవును. తేడా ఏంటో, నార్మల్ ఉల్లిపాయలు వేసుకున్నా ఇలా వేయించుకోవాలి, పేస్ట్ వేసినా వేయించుకోవాలి. సో తేడా వచ్చేది మనకు ఆ టేస్ట్, రుచిలో తేడా వస్తుంది. కానీ ఇది ఘాట్ ఎక్కువగా తెలియదండి, మసాలా అండ్ ఉల్లిపాయ ఘాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా పేస్ట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తుంది కదా. లేదు అంటే కొంచెం మనం వేయించేటప్పుడు అది కొంచెం వెళ్ళిపోతుంది. సో పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి, కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు. అలాగే దాంట్లో ఉండే వాటర్ కూడా కొంచెం అది వెళ్ళిపోతుంది కదా ఆవిరి రూపంలో. సో అప్పుడు మనకు కొంచెం ఆ ఘాటు కూడా తగ్గుతుంది. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చింది కదా. సో దీంట్లో మనం కట్ చేసి వేసుకున్నాం. ఓకే, వంకాయ ముక్కలు. వంకాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసారు. అవునండి. అంటే ఈ కర్రీకి ఇలా కట్ చేస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుంది. ఇంకా గ్రేవీలా తీసుకుంటున్నాం. నార్మల్గా వంకాయలు కానీ పొడుగ్గా కట్ చేస్తూ ఉంటారు కదా, అందుకని. అంటే కుక్కర్ వాళ్ళ చాయిస్. ఓకే, రుచికి సరిపడా ఉప్పు,
కొద్దిగా కారం, ఓకే. అలాగే కొంచెం పసుపు. మసాలా కర్రీలు ఇంత ఈజీ కూడా చేసుకోవచ్చా? చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే సో ఇది కాస్త ఉడకాలి ఓకే. వంకాయ ముక్కలు. మూత పెట్టేస్తారా? యా. సో వంకాయలు అయితే ఈజీగానే మగ్గిపోతాయి జస్ట్ ఆ స్టీమ్కి. ఎస్ అండి. ఈ మసాలా కర్రీ దేనికి బాగుంటుందండి? రైస్కి బాగుంటుందా లేదా చపాతీకి బాగుంటుందా? రెండింటికి చాలా బాగుంటుంది. రెండిటికి బాగుంటుందా? మ్మ్. ఓకే. ఓకేనా? సో దీంట్లో మ్మ్. కొద్దిగా ధనియాల పొడి, ఓకే. కొద్దిగా నీళ్ళు పోసుకుంటుంది గ్రేవీ ఓకే. కోసం. రెండు నిమిషాలు ఇలా మగ్గితే సరిపోతుంది. మూత పెట్టమంటారా? పెట్టేసి. ఓకే అండి, ఓకే. చూద్దాం సరే. మగ్గిపోయినట్టుంది. ఎస్. పోలిస్తారా? యా. నాకెందుకు ఇలా గ్రేవీగా కన్నా అలా డ్రైగా అలా చూసినప్పుడే నచ్చిందండి. అంటే ఇలా కూడా ఓకే. బాగుంటుంది అనుకోండి. బాగుంటుంది ఇలా కూడా. అంటే నా టేస్ట్ అలాగా డ్రైగా ఉంటే బాగుండేమో అని నా ఫీలింగ్. రైస్కి తినేటప్పుడు డ్రైగా పెట్టుకోవచ్చు, చపాతీకి తినేటప్పుడు గ్రేవీతో తినచ్చు. కనీసం అంటే సైడ్ డిష్గా కావాలనుకున్నప్పుడు Yeah. డ్రైగా తీసుకోవచ్చు. సో దాంతో పాటు కలుపుకోవాలనుకుంటే మరి ఇలా కొంచెం వెట్గా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఫైనల్గా కొత్తిమీర. ఓకే అండి, వంకాయ ఉల్లి మసాలా రెడీ. వావ్, వేడి వేడిగా వంకాయ ఉల్లి మసాలా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. వంకాయ ఉల్లి మసాలా తయారు చేయు విధానం. మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేయించాలి. తర్వాత ధనియాల పొడి వేసి కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే వంకాయ ఉల్లి మసాలా రెడీ. వంకాయ ఉల్లి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా టేస్టీగా ఉందండి. ఆ ఉల్లి ఘాటు, ఆ మసాలా ఘాటు, ఈ వంకాయలు మిక్స్ అయ్యి నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో ఈ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. వంకాయ ఉల్లి మసాలా చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా ఈజీ కూడా ఇంట్లో చేసుకోవడం. వెంటనే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. మెడ మీద ముడతలు ఉన్నట్లయితే తరచూ ఆల్మండ్ ఆయిల్తో మసాజ్ చేస్తే ముడతలు క్రమంగా తగ్గిపోతాయి. వంకాయ ఉల్లి మసాలా ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో మనందరికి ఎంతో ఇష్టమైన ఐటమ్స్ తో సలాడ్ చూడబోతున్నామండి. దేంతోనో తెలుసా? కార్న్ అండ్ పన్నీర్ తో. అది కార్న్ పన్నీర్ సలాడ్. ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో కార్న్ పన్నీర్ సలాడ్ చేయబోతున్నారు. అవునండి. సో అందరూ ఎంతో ఇష్టపడే కార్న్ పన్నీర్ తో సలాడ్. మరి ఇది కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నారా? ఎలా చేస్తున్నారో తెలుసుకోవచ్చా? కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ దీంట్లో యాడ్ అవుతాయండి. ఓకే. సో అదేదో నేను చేసి చూపిస్తాను. ఓకే. మరి కార్న్ పన్నీర్ సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ పన్నీర్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, ఆలివ్ నూనె 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. కార్న్ పన్నీర్ సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. దాని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.